హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్. సో మనకు ఈరోజు మే 1st కి సంబంధించి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా సరే కరెంట్ అఫైర్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అది సెంట్రల్ అయినా సరే స్టేట్ అయినా సరే మీరు ఏదైనా సరే ఎగ్జామ్స్ ప్రిపేర్ అయితే కరెంట్ అఫైర్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో దానికి సంబంధించి ఈరోజు మనం మే 1st కి సంబంధించి సో వార్తల్లో మనకి ఈనాడు న్యూస్ పేపర్స్ లో వచ్చిన ఇంపార్టెంట్ అదేవిధంగా ఏమేమి కరెంట్ అఫైర్స్ ఉన్నాయని చూద్దాం. రైట్, ఫస్ట్ వచ్చేసరికల్లా తెలంగాణ స్టేట్ కి సంబంధించి శాశ్వత న్యాయమూర్తులు అంటే ప్రధాన న్యాయమూర్తి ఉంటారు, అదే విధంగా మనకి న్యాయమూర్తులు కూడా ఉండడం జరుగుతుంది. సో అయితే మనకి ప్రధాన న్యాయమూర్తిగా తెలంగాణకు వచ్చేసి అలోక్ ఆరాధే గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ. ఓకేనా, ఈయన చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ పేరేంటండి? అలోక్ ఆరాధే గారు. అలోక్ ఆరాధే. అయితే ఇతను ఏం చేసిందంటే మనకి శాశ్వత న్యాయమూర్తి, ప్రధాన న్యాయమూర్తి వేరు, శాశ్వత అంటే న్యాయమూర్తులు వేరు అనమాట. అయితే ఇద్దరిని అయితే నియమించడం జరిగింది. వాళ్ళ పేర్లు శ్రీనివాసరావు, రాజేశ్వరరావు. వీరిద్దరి పేర్లు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకేనా, సో తెలంగాణ స్టేట్ సంబంధించి శాశ్వత న్యాయమూర్తిగా రీసెంట్ గా ఎవరిని నియమితులు చేశారంటే నాకు వచ్చేసి శ్రీనివాసరావు, జస్టిస్ రాజేశ్వరరావు. అయితే మనం ఎప్పుడైనా సరే ఇలా అపాయింట్మెంట్ సంబంధించి రాజ్యాంగబద్ధ సంస్థలకు మనం నేర్చుకునేటప్పుడు ఇది ఇప్పుడు మనకి ఇది ఏ పార్ట్లకు వస్తుంది? కాన్స్టిట్యూషన్ కి వెళ్తే పార్ట్ 6 కి సంబంధించి మనకి ఆర్టికల్ 150 నుంచి 237 ఉంటది అనమాట. పార్ట్ 6 సంబంధించి అంటే రాష్ట్ర ప్రభుత్వం, స్టేట్ గవర్నమెంట్. అయితే మీరు చదివేటప్పుడు ఎప్పుడైనా సరే లింకప్ చేసుకుంటూ చదవాలి. ఇప్పుడు 6th ఆర్టికల్ ఏదైతే 6వ భాగంలో ఉన్న ఆర్టికల్ 150 నుంచి 237 స్టేట్ గవర్నమెంట్ గురించి చెప్తుంది. అందులో రాష్ట్రపతి గురించి ఏముంటది, సో గవర్నర్ సిస్టమ్ గురించి ఏముంటది, ఆర్టికల్ 153 ప్రకారం ప్రతి స్టేట్ కు ఒక గవర్నర్ ఉండాల్సిన అని చెప్పేసి మనకు ఆర్టికల్ చెప్తుంది. ఏ ఆర్టికల్? ఆర్టికల్ 153 ప్రకారం. మరి ఈ యొక్క గవర్నర్, ఈ యొక్క రాష్ట్రానికి ఒక గవర్నర్ ఎవరు నియమిస్తారు? అవునా కదండి. సో ఈ యొక్క సిస్టాన్ని మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం? ఇవన్నీ కూడా మనం ఏదైతే ఏదో జస్ట్ ఇక్కడ నియమితులు అయ్యారు కదా వాళ్ళ పేరు నేర్చుకుంటే కాదు, దీనికి రిలేటెడ్ గా కరెంట్ పాలిటీ కూడా మనం నేర్చుకోవాలి. అప్పుడైతే మనం ఎగ్జామినేషన్ లా ఎలాంటి క్వశ్చన్స్ అడిగినా ఆన్సర్ చేయడానికి ఉంటుంది. ఇప్పుడు మనకి అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్, సో ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటారని చెప్పి ఆర్టికల్ 153 ప్రకారం ఉంటే మనకి ఆ 154 ఆర్టికల్ ప్రకారం ఏమని చెప్తుందంటే రాష్ట్ర ప్రభుత్వ కార్యనిర్వాధికారి, సో ఎగ్జిక్యూటివ్ బాడీకి సంబంధించి గవర్నరే మనకి ఉండడం జరుగుతుందని చెప్తుంది. మరి ఇతను నియమించేది ఎవరు అంటే మనకి యాక్చువల్ గవర్నర్ నియమించే పద్ధతిని మనం కెనడా దేశం నుంచి అయితే తీసుకోవడం జరిగిందండి. కెనడా. సో కెనడా రాజ్యాంగం నుంచి గవర్నర్ వ్యవస్థని అంటే గవర్నర్ అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్ ని ఎలా నియమించాలనే దాన్ని మనం కెనడా నుంచి బారో చేయడం జరిగింది, తీసుకోవడం జరిగింది. ఇది కూడా ఇంపార్టెంట్. ఇంకేం నేర్చుకుంటాం మనం ఇక్కడ నుంచి? సో ఆర్టికల్ 153, 154, 155 ఈ 150 ఆర్టికల్ ప్రకారం గవర్నర్ను కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు ఎవరు నియమిస్తారండి? రాష్ట్రపతి నియమిస్తాడు. ఓకేనా, ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ రాష్ట్రపతి నియమించట్లే, ఇక్కడ న్యాయమూర్తులు నాన్న, ఇక్కడ చీఫ్ జస్టిస్ కాదు, ప్రధాన న్యాయమూర్తి కాదు, ప్రధాన న్యాయమూర్తిని నియమించేది రాష్ట్రపతి, కానీ ఇక్కడ న్యాయమూర్తులు మాత్రం అందులో ఉన్న ఎవరైతే చీఫ్ జస్టిస్ ఉంటారో వాళ్ళని నియమిస్తారు. సో సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. సో మీరు ఏంటంటే ఇలా లింకప్ చేసుకొని చదివితేనే మీకు ఉపయోగం ఉంటుందనే ఉద్దేశంతో నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకేనా, సో ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 2 న్యాయమూర్తులను అయితే నియమించడం జరిగింది. ఎవరు? మనకి ప్రధాన న్యాయమూర్తి ఎవరండి? అలోక్ ఆరాధే గారు. రైట్, నెక్స్ట్ లో చూస్తే న్యూబేవాక్స్ 14 టీకాపై క్లినికల్ పరీక్షలో సానుకూల ఫలితాలు. ఇది ఏంటిది అసలు? ఈ న్యూబేవాక్స్ 14 అనేది ఏంటిది, ఎవరికనే చూద్దాం. సో ఇప్పుడు చిన్నపిల్లల్లో న్యూమోకాకల్ అనే వ్యాధిని నివారించేందుకు నిర్దేశించిన టీకాను ఆవిష్కరించడంలో హైదరాబాద్ చెందిన బయోలాజికల్ ఈ లిమిటెడ్, ఇది ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్ అడుగుతారు. న్యూబేవాక్స్ 14 అనేది ఏ కంపెనీ తయారు చేస్తుంది? బయోలాజికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అన్నమాట. సో దాన్ని బిఈ అంటాం షార్ట్ కట్ లో. అయితే ఇది దేనికోసం అంటే చిన్న పిల్లల్లో న్యూమోకాకల్ అనే వ్యాధిని నివారించడానికి ఈ టీకాను అయితే హైదరాబాద్ చెందిన బయోలాజికల్ లిమిటెడ్ కంపెనీ సో మనకి దీన్ని తయారు చేయడం జరిగింది అనమాట. సో ఇది అనే న్యూమోకాకల్ కుంజుగేట్ వ్యాక్సిన్ పై 3వ దశ క్లినికల్ పరీక్షల్లో ఎంతో సానుకూల ఫలితాలు లభించినట్టు సంస్థ మంగళవారం ఇక్కడ వెల్లడించడం జరిగింది. సో వ్యాక్సిన్ పీర్ రివ్యూ జనరల్ లో ఈ పరీక్షల ఫలితాలను ప్రచురించినట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా 15 ప్రదేశాల్లో 6 నుంచి 8 వారాల వయసు గల 1290 మంది పసికందులపై ఈ టీకా ప్రయోగాలు ప్రయోగించారు. సో 6, 10, 14 వారాలకు ఒక డోస్ చొప్పున ఇచ్చి ఫలితాలు విశ్లేషించారు. ఈ టీకా భద్రత నిర్ధారణ జరిగి వ్యాధిని నివారించగల సత్తాను ప్రదర్శించినట్టు బయోలాజికల్ ఈ లిమిటెడ్ వెల్లడించింది. చిన్న పిల్లలకు ఈ టీకా ఇవ్వొచ్చని నిర్ధారణ అయినందున ఆ టీకాను విడుదల చేయడానికి
సో దగ్గర మ్యాన్ బయోలాజికల్ ఎండి మహిమ దాట్ల వివరించారు. ఇక్కడ ఈ ఒక్క ఆర్టికల్ మొత్తం మీద మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే, సో న్యూబేవాక్స్ 14 ఎవరికి ఇస్తారు? చిన్నపిల్లలకి. సో దీన్ని తయారు చేసిన సంస్థ ఏంటిది, దాని యొక్క పేరు ఇంపార్టెంట్, దాని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎవరున్నారు, దాని యొక్క ఎండి ఎవరు అనేది చాలా ఇంపార్టెంట్. ఏ ఏజ్ వాళ్ళకు కూడా దీన్ని క్లినికల్ ట్రయల్ గా ప్రయోగిస్తారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. 6 నుంచి 8 వారాల వయసు గల వాళ్ళ వరకు ఈ టీకా అయితే ప్రయోగించడం జరిగింది అనమాట. ఇది ఏంటిది? ఏ వ్యాధిని నివారించడానికి? న్యూమోకాకల్ అనే వ్యాధిని నివారించడానికి. టీకా పేరేంది? అది ఏ వ్యాధిని నివారిస్తుంది? దాన్ని తయారు చేసిన కంపెనీ ఏంటిది? సో ఇది మనకి ఎప్పుడైనా సరే న్యూస్ ఆర్టికల్ వచ్చినప్పుడు ఈ విధంగా మనం చదవాలి. రైట్, నెక్స్ట్ చూసేసరికల్లా మధుమేహ వ్యాధికి సంబంధించి సనోఫీ ఇండియా మందు. ఓకేనా అండి? సో నెక్స్ట్ ఏంటిది మనకు ఆర్టికల్? మధుమేహ వ్యాధి. సో సనోఫా ఇండియా మందు అనేది తయారు చేయడం జరిగిందంట. సనోఫా ఇండియా మన దేశంలో మధుమేహ వ్యాధికి సోలిక్యా అనే మందును విడుదల చేసింది. సో ఎగ్జామినేషన్ అడుగుతాడు. సో సోలిక్యా అనే మందు కింది వాటిలో ఏ వ్యాధికి ఉపయోగిస్తాం? మధుమేహ వ్యాధికి. దీన్ని మందుని తయారు చేసింది ఎవరు? సనోఫీ ఇండియా అనే వాళ్ళు. సో ఈ మందుకు ఈ ఏడాది ప్రారంభంలో సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజేషన్ నుంచి అనుమతి తీసుకుంది. సో స్థూలకాయం టైప్ 2 డయాబెటీస్ టైప్ 2 మధుమేహ వ్యాధికి చికిత్సలో ఈ మందుని వినియోగిస్తారు. ఒక ఇంజెక్షన్ సోలిక్యా ధర వచ్చేసి 1850 రూపాయలు ఉంటుంది. ఈ మందు రోగుల జీవన ప్రమాణాలను ఎంతోగానో పెంపొందిస్తుందని సనోఫీ ఇండియా పేర్కొంది అనమాట. సో ఇప్పుడు డయాబెటీస్ అనేది మన ఇండియాలో పెద్ద ప్రాబ్లం. ఎందుకు? ఇప్పుడు జనరల్ గా ఏమవుతుందంటే, వ్యవసాయం చేసే వాళ్ళు తక్కువ అవుతున్నారు. వ్యవసాయం నథింగ్ బట్ కూలీ, అంటే హార్డ్ వర్క్ చేసే వాళ్ళు చాలా వరకు తక్కువ అయిపోయారు. ఇప్పుడు ఏంది ప్రెసెంట్ గా స్మార్ట్ వర్క్, ప్రతి ఒక్కరు కూడా సాఫ్ట్వేర్ కానీ లేదా డెస్క్టాప్ వర్క్ అని వాట్ ఎవర్, అంటే మనకు డైలీ మనం సంబంధించి ఎక్సర్సైజ్ గనక చాలా మంది కూడా నాకు తెలిసి చాలా, అంటే మీలో ఎంతమంది డైలీ ఎక్సర్సైజ్ చేస్తారో ఒకసారి ఆలోచించండి. అంటే మనం తిన్న ఆహారం అనేది, మనం కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్నాం, ఆ తీసుకున్న ఆహారం అనేది మనకి ఉపయోగపడుతుందా లేదా, మనం ఎంత వర్క్ చేస్తున్నాం, మనం ఎంత తీసుకుంటాం, ఇంటేక్ ఎంత ఉంది, అవుట్ ఎంత వెళ్తుంది అనేది మనం ఆలోచించుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, మనం తినేదేమో ఎక్కువ ఉంది, పని చేసేదేమో తక్కువ ఉంది. అప్పుడు ఎక్స్ట్రా కార్బోహైడ్రేట్స్ అన్ని కూడా మనకి ఏమవుతుంది, ఫ్యాట్ ద్వారా ఫామ్ అయ్యి మనకి రావడం జరుగుతుంది. మెజారిటీ రైస్ అనమాట. రైస్ మాక్సిమం ఒక 30-40 ప్లస్ ఏజ్ ఉన్న వాళ్ళు మనకి ఏంటంటే ఈ రైస్ ని బాగా పాలిష్ చేస్తారు, తెల్లగా వచ్చేదాకా. అలా చేయొద్దండి, బ్రౌన్ రైస్ అంటాం మనం. ఓకేనా? సో ఈ బ్రౌన్ రైస్ పాలిష్ అనేది చాలా తక్కువ ఉంచాలి. ఏదో లైట్ గా వరి పొట్టు ఉంటది కదా, అది పోయేంత వరకే చేసుకొని మనం బ్రౌన్ రైస్ తింటే పెద్దవాళ్ళకైనా ఎవరికైనా చాలా ఉపయోగం. సో అలా చేయడం వల్ల ఏమవుతుంది, మనకి ఈ యొక్క మనం ఏం చేస్తాం, నైట్ టైమే బిర్యానీలు అయితే ఇదంటే ఎక్కువ ఫుడ్ అని నైట్ టైం తీసుకోవాలి. అలా తీసుకోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని రావడం జరుగుతుంది. సో మనం తీసుకున్న ఆహారానికి మనం ఎంత పని చేస్తున్నాం అనేది కరెక్ట్ ఉంటే ఈ ప్రాబ్లమ్స్ రావు. ఓకేనండి? రైట్, నెక్స్ట్ వచ్చేసరికల్లా సో ప్రపంచ ఆర్చరీ సమాఖ్య 2024 ఏప్రిల్ 29న విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో మహిళల కాంపౌండ్ సింగిల్స్ లో వెన్నం జ్యోతి సురేఖ 299 పాయింట్లలో 2వ స్థానం పొందింది. మోస్ట్ ఇంపార్టెంట్, సో వరల్డ్ ఆర్చరీ ఫెడరేషన్ వాళ్ళు ఒక రిపోర్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అది కూడా మహిళల కాంపౌండ్ సింగిల్స్ లో వచ్చేసి వెన్నం ఎవరండి, పేరు కూడా ఇంపార్టెంట్, వెన్నం జ్యోతి సురేఖ గారు మనకి సెకండ్ ర్యాంక్ అయితే రావడం జరిగింది అనమాట. ఎగ్జామినేషన్ అడుగుతారు, ఏమని అడుగుతారంటే వెన్నం జ్యోతి సురేఖ కింది వాటిలలో ఏ స్పోర్ట్స్ కు సంబంధించింది, ఈ టైప్ అడుగుతారు. లేదా ఆమెకి ప్రపంచ ఆర్చరీ సమైక్య, సో వరల్డ్ ఆర్చరీ ఫెడరేషన్ 2024లో తన యొక్క ర్యాంక్ ఎంత అంటే 2వ స్థానం పొంది. ఈ విభాగంలో 2 ర్యాంక్ పొందిన భారత తొలి ఆర్చర్ జ్యోతిని. సో బ్రిటన్ ఆర్చరీ ఇల్లా గిబ్సన్ అగ్రస్థానంలో ఉన్నారు. సో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎవరండి, బ్రిటన్ ఆర్చరీకి సంబంధించిన సో ఇల్లా గిబ్సన్ అనే ఆమె మొదటి స్థానంలో ఉండడం జరిగింది. సో వెన్నం జ్యోతి సురేఖ చాలా ఇంపార్టెంట్. ఈ పేరు ఎక్స్క్లూజివ్ గా రైల్వే ఎగ్జామ్స్ కి డైరెక్ట్ ఈ పేరు ఇచ్చేసి కింది వాటిలో ఆమె ఏ స్పోర్ట్స్ కి సంబంధించిన అనేది కూడా అడుగుతారు. రైట్, నెక్స్ట్ చూసుకుంటే ఇండియన్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా డాక్టర్ కృష్ణ ఎల్లాప్రగడ. సో డాక్టర్ కృష్ణ ఎల్లాప్రగడ అనే వ్యక్తి మనకి దేనికి సంబంధించి భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా డాక్టర్ కృష్ణ ఎల్లా నియమించడమే జరిగింది. ఇతను దేనికి నియమించాడు, సో ఇండియన్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చర్ అసోసియేషన్, సో IVMA, దాని ఫుల్ ఫామ్ ఏంటిదండి, ఇండియన్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చర్ అసోసియేషన్ కి అధ్యక్షుడిగా ప్రెసిడెంట్ గా ఎవరు నియమితులయ్యారు, సో డాక్టర్ కృష్ణ ఎల్లా. ఈయన దేనికి చైర్మన్, భారత్ బయోటెక్ సంబంధించి. ఈయన 2 years పాటు ఈ పదవులు అయితే ఉండడం జరిగింది. ఇంత ముందు వచ్చేసరికి మనకి సిరమ్ ఇన్స్టిట్యూట్ సంబంధించిన ఆధార్ పూనావాలా ఉండడం జరిగింది. బట్ ఇప్పుడు వచ్చేసి ఈ 2 years గా కమింగ్ 2 years వరకు మనకి ఎవరు ఉంటారండి, కృష్ణ ఎల్లా అనే వ్యక్తి ఉండడం జరుగుతుంది అనమాట. చాలా ఇంపార్టెంట్ ఈయన కూడా.
నెక్స్ట్ హిందూ మహాసముద్ర జలాల ఉపరితల ఉష్ణోగ్రతలు 2020 నుంచి 2100 మధ్య 1.4 డిగ్రీల నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకు పెరగొచ్చని ఒక అంచనా అధ్యయనం పేర్కొనింది అనమాట. సో తుఫాన్ల తీవ్రం కావచ్చు, దీనివల్ల ఏంది ఎఫెక్ట్, ఋతుపవనాలు, సో అదేవిధంగా సునామీలు ఇవన్నీ కూడా వస్తాయని చెప్పేసి ఎవరు పేర్కొన్నారు అంటే పూనాలో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రోలాజీ. చాలా ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్ అడుగుతాడు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ సెంటర్ ఎక్కడ ఉందంటే పూనాలో ఉంది. దానికి సంబంధించిన రాక్సీ మాథ్యూన్ కాల్ నేతృత్వంలో శాస్త్రవేత్తల బృందం చెప్పింది. మీకు ఒకటే అండి, ఎప్పుడైనా సరే గ్లోబల్ వార్మింగ్, ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల మనకేమవుతుంది, సో కార్బన్ డైఆక్సైడ్ పెరుగుతుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ ని ఏమవుతుంది మనకి, ఈ కార్బన్ డైఆక్సైడ్ వాతావరణంలో పెరగడం వల్ల ఏదైతే టెంపరేచర్ రేడియేషన్ ఏదైతే ఉందో సూర్యుడి నుంచి వచ్చిన దాన్ని ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది మన యొక్క ఆవరణ వ్యవస్థ నుంచి బయటికి వెళ్ళనీయకుండా ట్రాప్ చేస్తూ ఉంటుంది అనమాట. కార్బన్ డైఆక్సైడ్ వాతావరణంలో వెళ్లకుండా మనం నివసించే ఈ ట్రోపోస్పియర్ అనేది ట్రాప్ చేస్తుంది. అలా ట్రాప్ చేస్తూ ఉండడం వల్ల ఏమవుతుంది, టెంపరేచర్ అనేది పెరిగిపోతుంది. సో ఈ టెంపరేచర్ పెరిగిపోవడం వల్ల ఎన్ని అనర్థాలు ఉంటాయి, గ్లాషియర్స్, తుఫాన్లు, సునామీలు, సో హిమాలయాలు కూడా కరిగిపోతున్నాయి. అందుకోసమే ఈ గ్లోబల్ వార్మింగ్ అనేది పెద్ద సమస్యగా మారింది. అందుకే కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలకి మనకి ఎంత వీలైతే అంత తగ్గించాలని చెప్పేసి, సో కార్బన్ ఉద్గారం జీరో చేయాలని చెప్పేసి కార్బన్ ఎమిషన్ జీరో టార్గెట్ కూడా మనకి గవర్నమెంట్ అయితే ఇక టార్గెట్స్ పెట్టుకొని చేస్తుంది. కానీ బట్ అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందని చూడాలి. రైట్, నెక్స్ట్ వచ్చేసరికల్లా పాకిస్తాన్ వన్డే T20కి వచ్చేసి కోచ్ గా సో గారీ క్రిస్టియన్ నియమితుడు అయితే కావడం జరిగిందండి. సో ఇంతకు ముందు 2011 వరల్డ్ కప్ గెలిచిన భారత్ జట్టుకు కూడా ఇతనే కోచ్ గా ఉండడం అయితే జరిగింది అనమాట. జస్ట్ ఆ పేరు ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు. రైట్, నెక్స్ట్ ఆర్టికల్ కనుక చూస్తే దక్షిణ ఆసియాలో ఈసారి వానలే వానలు. ఎందుకు వస్తున్నాయి ఈ వానలు చూడండి, సాధారణం కంటే ఎక్కువని సో మనకి SASCOF తాజా అంచనా ఏంటంటే ఫుల్ ఫామ్ కూడా చెప్తాను. ఈ ఏడాది నైరుతి ఋతుపవనాల కాలంలో దక్షిణ ఆసియా అంతటా సాధారణాన్ని మించి వర్షాలు కురుస్తాయి. సో సౌత్ ఏషియన్ క్లైమేట్ అవుట్లుక్ ఫోరం, సో SACAF ఫుల్ ఫామ్ ఏందని కూడా అనొచ్చు. ఫుల్ ఫామ్ ఏంటండి ఇది, సౌత్ ఏషియన్ క్లైమేట్ అవుట్లుక్ ఫోరం ప్రకారం ఒక మంగళవారం మనకి వెల్లడించడం జరిగిన రిపోర్ట్. ఆగస్టు సెప్టెంబర్ మధ్య అనుకూల లా నినో పరిస్థితుల్లో భారత్ లో సాధారణం కంటే అధికంగానే వానలు పడతాయని ఇప్పటికే భావిస్తుండగా తాజా అంచనాలు వాటిని మరింత బలపరుస్తున్నాయి. 2024 నైరుతి ఋతుపవనాల కాలం మనకి జూన్ నుంచి సెప్టెంబర్ లో దక్షిణాసియాలోని అత్యధిక ప్రాంతాల్లో సాధారణాన్ని మించి వర్షాలు కురుస్తాయి. అంటే ఈసారి 2024 వర్షాలు అనేది ఎక్కువ ఉండబోతున్నాయి దక్షిణాసియా, సో ఇండియాలో కూడా ఉంటాయి. అయితే కొన్ని ఉత్తర తూర్పు ఈశాన్య ప్రాంతాల్లో సాధారణం కంటే కొంచెం తక్కువ వానలు పడతాయి అని SACAF మనకి తాజా అంచనాల ప్రకారం 9 వాతావరణ విభాగాలను సంయుక్తంగా రూపొందించాయి. ఇందుకు అంతర్జాతీయ నిపుణుల సహాయాన్ని తీసుకున్నది. ఈసారి రావడానికి కారణం ఏంది మీకు అడుగుతారు. ఎల్ నినో అంటే ఏంది, లా లినో అంటే ఏంటిది. సో ఎల్ నినో అంటే ఏంది, లా లినో అంటే ఇది జాగ్రఫీలో ఉంటదండి. సో ఇది పెరగడం వల్ల ఏం ప్రాబ్లం అవుతుంది, ఇది పెరగడం వల్ల ఏం ప్రాబ్లం అవుతుంది, ఇవన్నీ కూడా మనం ఏంటంటే ఇది జాగ్రఫీ సబ్జెక్ట్, వరల్డ్ జాగ్రఫీ కానీ ఇండియన్ జాగ్రఫీ కానీ జాగ్రఫీకి సంబంధించింది. మీరు ఏంటంటే ఈ పదాలకి మీనింగ్ ఏంటిది సో అనేది మనం క్లియర్ గా నేర్చుకోవాలన్నమాట మనం. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎల్ నిలో అంటే ఏంటంటే కరువు అనమాట. ఎల్ నిలో అంటే కరువు అనమాట, అంటే వర్షాలు అనేది ఉండదు, కరువు అనేది మనకి ఏర్పడడం జరుగుతుంది. వర్షాలు అనేది చాలా తక్కువ ఉంటది, వేడి టెంపరేచర్ బాగా పెరిగిపోతుంటది, మనకు కరువు అనేది రావడం జరుగుతుంది. లా నిలో అంటేనేమో అధిక వర్షపాతం, అధిక వర్షపాతం. సో దాని మీనింగ్ గుర్తుపెట్టుకుని ఇది జాగ్రఫీలు ఉంటది కాబట్టి దీని గురించి మీరు ఇంకా డీప్గా అక్కడ నేర్చుకుంటే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. రైట్, నెక్స్ట్ ఆర్టికల్ చూసినట్లయితే మనం సైబర్ దాడుల్లో 3వ స్థానంలో భారత్. సో 2023లో 7.99 కోట్ల దాడులు. తొలి 2 స్థానాల్లో యుఎస్, ఫస్ట్ వచ్చే సైబర్ క్రైమ్స్ వచ్చేసరికల్లా యుఎస్ అమెరికా ఉంది, సెకండ్ వచ్చేసరికల్లా UK లండన్ ఉంది, థర్డ్ వచ్చేసరికల్లా ఇండియా భారత్ ఉండడం జరిగింది. సో సైబర్ దాడుల్లో ఎగ్జామినేషన్ అడుగుతారు, సైబర్ దాడుల్లో భారత్ ఎన్నో ర్యాంక్ ఉంది, మొదటి స్థానంలో ఉన్నది ఏ దేశం ఉంది, రెండోది ఏది, మూడోది ఏది అని కూడా అడగచ్చు. సో భారత్ లో సైబర్ దాడులు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా యుఎస్ UK తర్వాత సైబర్ దాడులు గురవుతున్న 3వ అతిపెద్ద దేశంగా భారత్ నిలిచింది. ముఖ్యంగా ఈ టెక్నికల్ రంగం దాదాపుగా 33% ఎక్కువ ప్రభావం అవుతున్న పరిశ్రమంగా సో నిలిచిందని ఒక నివేదిక చెప్పడం జరుగుతుంది. ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ
జీ స్కేలర్ తాజా నివేదిక ప్రకారం గత ఏడాదితో గ్లోబల్ సైబర్ దాడులు 60% పెరిగాయి. 2023లో దేశీయంగా టెక్నాలజీ రంగం ఎక్కువ సైబర్ దాడులకు గురవగా ఆ తర్వాత ఫైనాన్స్, బీమా రంగాలు కూడా ఉన్నాయి. ఇది మునుపటి ఏడాదితో పోలిస్తే 393% పెరిగినట్లు నివేదిక తెలిపింది. దేశంలో డిజిటల్ ఫైనాన్స్ ప్లాట్ఫామ్ల వినియోగం పెరుగుతున్న వల్ల సైబర్ దాడులు పెరుగుతున్నాయి. వీటి తర్వాత తయారీ పరిశ్రమలో సైబర్ దాడులు 2022 నుంచి 2023 నాటికి 31% పెరిగింది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వాడడం వృద్ధి చెందడంతో సైబర్ నేరగాలు సులభంగా లక్షణాలను ఎంచుకున్నట్లు నివేదిక అభిప్రాయపడింది. కాగా 2023లో సైబర్ నేరాలు యుఎస్ లో 55.9%, యూకేలో 5.6%, ఇండియా 3.9%గా నమోదాయి. ఇక భారత్ లో మొత్తం 7.9 కోట్ల సైబర్ దాడులు జరిగాయని నివేదిక వెల్లడించింది. సో సైబర్ దాడులకి ఇండియా ఎంత ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఏంటిది, సెకండ్ ఏంటిది, ఈ రిపోర్ట్ ని ఎవరు రిలీజ్ చేశారు అది కూడా ఇంపార్టెంట్. కానీ ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ జీ స్కేలర్ ఓకేనండి. సో జీ స్కేలర్ అనే సంస్థ ఈ యొక్క రిపోర్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ వచ్చేసరికి మనకు అపాయింట్మెంట్స్ లో ఈరోజు నూతన నావీ చీఫ్ గా దినేష్ త్రిపాఠి. ఓకేనండి. సో భారత నావిక దళం నూతన చీఫ్ గా అడ్మిరల్ దినేష్ కుమార్. సో డికే త్రిపాఠి అంటే దినేష్ కుమార్ త్రిపాఠి. డికే అంటే దినేష్ కుమార్ త్రిపాఠి ఫుల్ నేమ్ అన్నమాట, దినేష్ కుమార్ త్రిపాఠి. ఓకేనండి, రైట్. సో ఇతను ఎన్నో వ్యక్తి అని కూడా చాలా చాలా ఇంపార్టెంట్. 64వ నావీ చీఫ్ గా బాధ్యతలు అప్పగించడం జరిగింది. అయితే నావీ నూతన చీఫ్ ఎవరైనా అడుగుతారు క్వశ్చన్లు, అతను ఎన్నో వ్యక్తి అని కూడా అడుగుతారు. 66వ వ్యక్తి. మరి ఇంతకు ముందున్న 65వ వ్యక్తి పేరేం పేరు అది కూడా అడుగుతారు కదా. సో మనకి ఇంత ముందు ఎవరు ఉన్నారని హరికుమార్ ఉన్నారు. హరికుమార్ ఎగ్జామినేషన్ ఇవి కూడా అడుగుతారు. ఇంతకు ముందున్న నూతన నావీ చీఫ్ ఎవరు, అతను ఎన్నో వ్యక్తి, ప్రజెంట్ గా ఎన్నో వ్యక్తి, అతని పేరేంటిది. సో డికే త్రిపాఠి. సో అంతకుముందు చీఫ్ గా ఉన్న హరికుమార్ పదవి విరమణంతో ఆయన స్థానంలో కేంద్ర ప్రభుత్వం త్రిపాఠిని నియమించడం అయితే జరిగిందండి. సో ఇతను ఆయన బాధ్యతలు చేపట్టే దినేష్ అంతకుముందు నావీ వైస్ చీఫ్ గా పదవిలో ఉన్నారు. 1980 జూలై 1న నౌకాదళంలో ప్రవేశించి త్రిపాఠి వివిధ హోదాల్లో పనిచేశారు. సో ఇవన్నీ అవసరం లేదు మనకి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 25వ నావీ చీఫ్ ఎవరు, ఇప్పుడు ప్రజెంట్ గా వచ్చిన వాళ్ళు ఎవరు, అతను ఎన్నో వ్యక్తి. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఆర్టికల్ కనుక చూసినట్టయితే మనం, సో చాలా మంది ఏమనుకుంటారంటే సో మనం యుఎస్ వెళ్ళాలి, బాగా డబ్బులు సంపాదించాలని చెప్పేసి మనం వెళ్ళిన పని మర్చిపోతాం. మనం ఎందుకు వెళ్తాం యుఎస్, ఎంఎస్ చేయడానికి వెళ్తాం. కానీ అది వదిలిపెట్టేసి పార్ట్ టైం జాబులు చేయడం, మనం ఎక్కువ అమౌంట్ ఎర్న్ చేసుకొని ఒక 2 years కానీ అదే వీసాని ఎక్స్టెండ్ చేసుకొని ఒక 3 years 5 years బాగా మనీ సంపాదించుకొని ఇండియాకి వచ్చి సెటిల్ అయిదామని చెప్పి, సో మెజారిటీగా ఉన్న వాళ్ళందరి తాట కూడా ఇదే. బట్ చాలా కొద్ది మంది మాత్రమే మనం ఎందుకు వెళ్తున్నాం, ఆ పని చేసుకొని అక్కడ సక్సెస్ఫుల్ గా మనం వెళ్ళిన ఎంఎస్ లా ఫస్ట్ క్లాస్ లా పాస్ అయ్యి అక్కడ జాబ్ తెచ్చుకున్నాం అనేటోళ్ళు చాలా తక్కువ ముందు. అందుకే దానికి రిఫ్లెక్షనే ఈ యొక్క ఆర్టికల్. వారానికి 24 గంటలే పని. చాలా మంది ఏం చేస్తున్నారంటే కెనడా దేశంలో విదేశీ విద్యార్థులు వాళ్ళకు వర్కింగ్ అవర్స్ అనేది వాళ్ళకి మించి పనిచేస్తారు అనమాట. అందుకోసం వీళ్ళు ఏం చేస్తారంటే మీరు వర్కింగ్ అవర్స్ కేవలం 24 గంటలు మాత్రమే పనిచేయాలని చెప్పేసి ఇది తీసుకోవడం జరుగుతుంది. చూడండి, చదువులో వెనకబడిపోతున్నారు. వారానికి 28 గంటల కంటే ఎక్కువ పనిచేసే విదేశీ విద్యార్థులు చదువులో వెనకబడుతున్నట్టు అమెరికా, కెనడాలో ఇటీవల నిర్వహించిన అధ్యయనాల్లో తేలినట్లు జస్టిన్ ట్రూడో ప్రభుత్వం పేర్కొంది. అంతేకాకుండా వారానికి 24 గంటల కంటే ఎక్కువ సమయం పనిచేసే విద్యార్థులు చదువును మధ్యలో ఆపేసి అవకాశాలు ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. అందుకోసం ఎవరైనా సరే వెళ్ళాలనుకున్న వాళ్ళు ఫస్ట్ ఫైనాన్షియల్ గా చేయండి, బట్ అదే ఫోకస్ చేసుకొని ఉంటే గనక మనం గ్రోత్ అవ్వం గనక ఎగ్జామినేషన్ అడుగుతాడు. సో వారానికి 24 గంటలే విదేశీ విద్యార్థులకు సంబంధించి ఏ కంట్రీ నిబంధనలు పెట్టిందంటే మనకు కెనడా ప్రభుత్వం అన్నమాట. సో కెనడాలో చదువుకుంటున్న భారత్ సహా అంతర్జాతీయ విద్యార్థులు సెప్టెంబర్ నెల నుంచి విద్యా సంస్థ ప్రాంగణం వెలుపల వారానికి 24 గంటలు మాత్రమే పనిచేసేందుకు వీలు కల్పించింది అనమాట. సో ఆ డేట్ ఒకటి, అది ఏ కంట్రీ అనేది ఇంపార్టెంట్, ఎన్ని గంటలు అనేది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. రైట్. మనకి ఈరోజు మనకు మేడే అంటే కార్మికుల దినోత్సవం అనమాట. మే ఫస్ట్ కార్మికుల దినోత్సవం, దాన్ని మేడే అని కూడా మనం జరుపుకోవడం జరుగుతుంది. అయితే భారతదేశం కార్మికుల ప్రయోజనాలు చేకూర్చేలా అంబేద్కర్ చేసిన కృషి గురించి ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో మీరు మేడే ఫస్ట్ కాబట్టి మీరు ఏం చేస్తారంటే అంబేద్కర్ సంబంధించి అతడు ఏ సంస్థలు స్థాపించడు, అతడు ఏమేమి బుక్స్ రాసిన అనేది కూడా మీరు కంప్లీట్ గా అన్ని కూడా చూడండి. సో కార్మికుల కోసమే పార్టీ పెట్టిన తొలి భారతీయుడు కూడా అంబేద్కర్ మాత్రమే. 1936 ఆగస్టు 15 అంబేద్కర్ ఇండిపెండెంట్ లేబర్ పార్టీ, సో ఇండిపెండెంట్
లేబర్ పార్టీని కూడా స్థాపించడం జరిగింది. కార్మికుల కోసం ప్రత్యేకంగా భారతదేశంలోనే ఒక పార్టీని నియమించిన వ్యక్తి ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారండి. సో ఏ ఇయర్ లో 1936 అనమాట. సో ఇలా ఇతను స్థాపించిన సంస్థలు ఏంటిది, లేదా ఇంకా లేబర్ సంబంధించి ఇంకా ఏమేమి ఉన్నాయని కూడా మీరు డీటెయిల్ గా నేర్చుకోవాలన్నమాట. రైట్, ఇక మీకు అదే విధంగా క్లాసిఫైడ్స్ ఏదైనా అప్లై చేసుకోవాలనుకున్నప్పుడు మనకి ఉద్యోగాల సమాచారం కూడా మనకు క్లియర్ గా అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో దీనికి సంబంధించి కంప్లీట్ గా పీడిఎఫ్ కూడా మన కిరణ్ స్టడీస్ యాప్ లో ఇస్తాను. టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది కదండి, మన కిరణ్ స్టడీస్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని చెప్పేసి, కిరణ్ స్టడీస్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని చెప్పేసి మీరు టెలిగ్రామ్ లో కనుక సెర్చ్ చేసినట్లయితే వస్తుంది. లేదంటే నేను వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఇస్తాను, వీడియో కింద లింక్ కూడా ఇస్తాను. దీనికి సంబంధించి డైలీ కరెంట్ అఫైర్స్ సంబంధించి పీడిఎఫ్ అయితే మీకు ఫ్రీగా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఎవరైనా జాయిన్ కాకపోతే జాయిన్ అవ్వండి. ఇక్కడ మీరు రైల్వే జాబ్ కి ఎక్స్క్లూజివ్ గా రైల్వే జాబ్స్ కనుక ప్రిపేర్ అవుతున్నట్లయితే మన కిరణ్ స్టడీస్ యాప్ ద్వారా మీకు కంప్లీట్ గా తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం సంబంధించి సో అన్నిటికీ రైల్వే సంబంధించి అన్ని జాబ్స్ కూడా మీకు అప్డేటెడ్ క్లాసెస్ ప్లస్ పీడిఎఫ్ ఫైల్స్ అండ్ మాక్ టెస్ట్ కూడా అందించడం జరుగుతుంది అనమాట. సో మీరు ఎవరైనా సరే ఇంకా జాయిన్ అవ్వకపోతే వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. మీకు ఎవ్రీ మంత్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం కరెంట్ అఫైర్స్ కూడా మన కిరణ్ స్టడీస్ యాప్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది. ఇప్పటి నుంచి ప్రతిరోజు కూడా మీకు వీలైనంత కరెంట్ అఫైర్స్ తీసుకొని ప్రతిరోజు కూడా మన కిరణ్ స్టడీస్ యాప్ లో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.